నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని 5 రిపోర్టర్లు, ఒక హోంగార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన 3 కొడుకులను చంపి తాను కూడా ఉరివేసుకున్నాడు. పోలీసులు నలుగురి మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించగా వీరిలో 5 విలేకరులు కాగా ఒక హోంగార్డ్, ఇతరులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో పరిశోధన చేసి తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు, మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము, లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళని, వాళ్ళ బావమతి, వీళ్ళందరినీ సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికముగా నిర్వహించిన కవయిత్రి మొల్లా జయంతి కార్యక్రమం కుమ్మరి వాళ్లను ఇంతవరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే కుమ్మరి వాళ్లు కనపడతారన్నారు. కవయిత్రి మొల్లా జయంతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వం తరపున కృషి చేసిన మా కుమ్మర శాలివాహన తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మార్చి 9 నుండి 23 వరకు పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ తిరుమలదేవి ఆదేశానుసారం ఈరోజు మెట్పల్లి పట్టణంలో ఇంద్రనగర్ 3వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో బర్ల మాధురికి శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఆయా పద్మ, తల్లులు బూరం, నవత, హరిప్రియ, లహరి, సృజన, రాణి, దాసరి స్వప్న, అనసూయ, పిల్లలు దివ్య, కళ్యాణి, సహస్ర, వాసు, విశ్వత్ పాల్గొన్నారు. ఈ రోజు నేను నా రాష్ట్రంలో ఊరిలోని పిల్లలు బాలికలు మహిళల్లో లోపపోషణ లేని మంచి ఆరోగ్యాన్ని మరియు దాన్ని పటిష్ట పరిచేందుకు తోడ్పడతానని పాటిస్తున్నాను. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు మేమున్నామని భరోసా ఇచ్చేందుకు పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. కొండాపూర్ మండలంలోని కొండాపురం, చౌటపల్లి గ్రామాల్లో కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోమని, ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించే వారికి తగిన చర్యలు తప్పవని సందేశం ఇచ్చేందుకు కవాతు నిర్వహించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ రజనీని అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 6 చోట్ల విస్తృత తనిఖీలు చేసిన అధికారులు ఆమె ఇంట్లో 3 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నాయని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 12 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆమె ఇంట్లో 1.4 కిలోల బంగారు ఆభరణాలు, 21 ఇండ్ల స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 బైక్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ జానకికి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
చెప్పది నేను పోతే బ్యాంక్ లాక్ అని ఫోటో అవి పెట్టే సీసీ కార్డు పెట్టు సతీష్ పెట్టు క్యాష్ కూడా పెట్టు సార్ క్యాష్ 4,000 పెట్టాలి. శ్రీనిధి పుట్టినరోజు వేడుకలు. అమ్మఒడిలో పుట్టి పెరిగిన శ్రీనిధి ప్రస్తుతం మదనపల్లి బాలసదన్ కస్తూర్బా స్కూల్లో 2020 సంవత్సరం నుండి చదువుతున్నది. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం శ్రీనిధికి పుట్టినరోజు జరిపిస్తున్న అమ్మఒడి ఇప్పుడు 9వ పుట్టినరోజు స్కూల్ స్టాఫ్ సమక్షంలో ఘనంగా జరిపించి పిల్లలకు కేక్, బిస్కెట్స్, చాక్లెట్స్ పంచిన అమ్మఒడి పద్మనాభ నాయుడు దంపతులతో పాటు నవీన్ రెడ్డి, మద్దు ఆచారి, సరోజమ్మ మరియు మదనపల్లిలో ఉన్న అమ్మఒడి బృందం రేణుకారెడ్డి, అనసూయ, ప్రత్యేక అతిథి ధాత్రి ఫౌండేషన్ స్వాతి గారు అమ్మఒడి సేవలను గుర్తించి పద్మనాభ నాయుడు దంపతులను సన్మానించారు. మీర్పేట్ పిఎస్ పరిధిలో దొంగల కలకలం. శ్రీ గాయత్రి నగర్లో 19వ వార్డులో ఇంటి నంబర్ 12/13 ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న ఇంట్లో ఓనర్ షేక్ రెహానా బేగం ఇంటిలో లేని సమయంలో దొంగతనానికి పాల్పడి సుమారు 20 తులాల బంగారం, నగదు తీసుకెళ్లడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు వచ్చి చూడగా తాళం పగిలి ఉండటం చూసి వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీస్ సిబ్బంది క్లూస్ టీం వచ్చి కేసు దర్యాప్తు చేయడం జరిగింది. మీర్పేట్ సిఐ కాశీ విశ్వనాథ్ నిందితులను త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామంలో అఖండ హరినామ సప్త 4వ వార్షికోత్సవం 7 రోజుల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఊరేగింపుగా దిండిని ఊరేగిస్తూ గోపాల కాలువలు తీస్తూ స్వామివారికి నైవేద్యాలు సమర్పించుచు విఠలేశ్వర స్వామి ప్రవచనాలు ఆలకిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు హనుమంతరావు పాటిల్, లక్ష్మగౌడ్, కుమ్మరి అంజయ్య, మాజీ సర్పంచ్ అనసూయ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణాలు తీసుకుంటే ఆలస్యం అవుతుంది, కథ చెప్పినట్టు చెప్పుకోవాలంటున్నారు. అది కూడా కరెక్టే కదా, ఎట్లుంటే అట్లా నడిపించాలి. పలుచగా అయితే షారుగా వేయాలి, గట్టిగా అయితే కుడుములు చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకి మరియు గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి కాంగ్రెస్ ఫిషర్మన్ అధ్యక్షుడు మెట్టు సాయి కుమార్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగపుత్ర కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గంగపుత్ర సోదరులు పాల్గొనడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల్ రంగాపూర్ గ్రామంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా మన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి ముగ్గురికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే
గత ఇన్ని సంవత్సరాల నుంచి మన యొక్క గంగాపుత్రులను పట్టించుకోని ప్రభుత్వాలు ఈ రోజు మన గంగాపుత్రుల మీద పెద్ద మనసుతో మనకు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసానికి ఈ రోజు ప్రతి ఒక్క విలేజ్ లో ఎక్కడైతే గంగాపుత్రులు ఉన్నారో అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే డీలర్లకు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే రైతులకు నాణ్యమైన మేలు రకం వాటిని అందించవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆర్గాలం కష్టించి పనిచేసే రైతుల పట్ల నిజాయితీగా ఉండాలని, వారిని మోసం చేయవద్దని హితవు పలికారు. గురువారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ డివిజన్లకు చెందిన విత్తన, పురుగుల మందులు, ఎరువుల విక్రయించే ఇన్పుట్ డీలర్లకు ఏర్పాటు చేసిన వ్యవసాయ విస్తరణ సేవ డిప్లొమా కోర్సు శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్లో 40 మంది డీలర్ల చొప్పున ఉంటారని, వారికి 48 వారాల పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయించుటపై డీలర్లకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేనేజ్ సంస్థ ప్రతినిధి సుధారాణి, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, తరగతులు ఫెసిలిటేటర్లు నరసింహాచారి, రామచంద్రారెడ్డి, వ్యవసాయాధికారులు, డీలర్లు పాల్గొన్నారు. వాటిలో మెజారిటీ ఏంటంటే బ్యాగ్స్ నుంచి 900 to 130. మరి ప్రెసిడెంట్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాహుల్ గారు, డిఓ గారు, మాకు ఏడిఎస్, ఎంఏఓస్ అండ్ మన బేసిక్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తున్న ఇన్పుట్ డీలర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీరు కామారెడ్డికి ఒక మంచి పేరు తెచ్చిన గత బ్యాచెస్కి మీరు కూడా నిలబడి పెడతారని నేను ఆశిస్తున్నాను. కడప జిల్లా కొండాపురం మండలం ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ఎరుకలి నాగన్నకి ఫిబ్రవరి 27వ తారీఖున యాక్సిడెంట్ కావడం వలన కాలు పూర్తిగా దెబ్బతినిందని, వారికి ఆర్థిక స్తోమత లేక కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారని కడప జిల్లాకు చెందినటువంటి ట్రైబల్ నాయకురాలు జ్యోతి, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల సహకార ఆర్థిక సంస్థ ట్రైకార్ చైర్మన్ గుండా సురేంద్ర గారికి తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే కడప జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ₹1,00,000 ఆర్థిక సహాయంగా చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాగుల రాముడు, ట్రైబల్ నాయకురాలు జ్యోతి, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఎన్టీఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి గాలేటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు వెంకటేశులు, కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు కుశాల్, మోటా సురేష్, ఎరుకల మధు తదితరులు పాల్గొన్నారు. కొంత అమౌంట్ మెరుగైన దాఖలు సర్జరీ ఇవన్నీ చాలా చేయాల్సి వచ్చింది సార్. మీరు మిగిలిన పనికి పోతేనే ఆ పూట గడిచేది. పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య సార్, ఇతనికి ట్రీట్మెంట్ కోసమని ఇక్కడే ఉంది. క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుంటేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రధానోపాధ్యాయుడు సాంబశివరెడ్డి తెలిపారు. కడప జిల్లా కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సరస్వతీ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే క్రమశిక్షణ అలవర్చుకుంటేనే సాధ్యమవుతుందని అన్నారు. ఏ విద్యార్థి అయినా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే అప్పుడు లభించే ఆనందం వెలకట్టలేనిదని, దానికోసం మీరు శ్రమించి పరీక్షలు బాగా వ్రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయునితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. My tuition sir, my teachers,
చాలా మెమరీస్ ఉన్నాయి. టీచర్ 5 years నుంచి నన్ను భరిస్తుంది. మా సోషల్ మీడియా చాలా ఎంకరేజ్, సపోర్ట్. తెలుగు మేడం కూడా చాలా ఎంకరేజ్ చేశారు. కొన్ని విషయాలు మంచిగా అండ్ మా హెచ్ఎం సార్ కానీ సార్ చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. మా ఇంగ్లీష్ సార్ హలో గరిగా ఉంటాడు, మాతో పాటు అల్లరి చేస్తాడు, మంచిగా ఉంటే మంచిగా అయితే సపోర్ట్ చేస్తాడు, మంచిగా చెప్తాడు, మంచి మోటివేట్ మెసేజెస్ ఇస్తాడు. మా వెంకటపతి సార్ మాకు 7th లో వచ్చాడు. మీరు చెప్పినా కూడా మాకు మ్యాథ్స్ బాగా ఎన్ని డౌట్స్ అడిగినా కూడా క్లారిఫై చేస్తారు. అసలు అర్థం లేని డౌట్స్ అడిగినా కూడా క్లారిఫై చేస్తారు. చాలా టాలెంట్. ఏం చెప్తున్నా మీ ఫ్రెండ్స్ కు? అందరికి బాగా చదువుకోండి. మీ ఫ్యూచర్ని మీరే ఓన్గా క్రియేట్ చేసుకుంటారు. నెక్స్ట్ నుంచి ఇట్లా అల్లరిగా ఉంటారు. బాగా చదువుకోండి. ఓకే ఓకే చిన్న వాళ్ళండి బాగా చదువుకోండి. ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారు. టైం వేస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. చేయాలండి, మంచిగా చదువుకోండి, మంచిగా రాయండి. అక్కడ పెట్టి ఖాళీగా అయినా పెట్టండి. ఒకవేళ మీకు గుర్తొస్తే మళ్ళీ అయినా అక్కడ రాయొచ్చు. ఇంకొక చోట నెంబర్ వేసి అందులో ఉండే క్వశ్చన్ మాత్రం రాయకూడదు. అండ్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. ఇంపార్టెంట్ వర్డ్స్కి అండర్లైన్ చేయాలి. పేపర్ అనేది సార్ చెప్పినట్టు ఎగ్జామినర్ అక్కడ ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళని ఇరిటేట్ చేసే విధంగా ఉండకుండా స్పీడ్గా కొట్టేసే విధంగా ఉంటేనే మీకు లోపల చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళ కంట్లో పడకుండా మీకు మార్క్స్ అనేవి గెయిన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఇంకా మీకు పర్సనల్ లైఫ్లో చూసుకుంటున్నట్లయితే ఇప్పట్లాగా ఉన్న మనస్తత్వంతో మీరు ఉండకూడదు. ఇంకా మార్చుకోవాలి. ఏజ్ పెరిగే కొద్దీ మెచ్యూరిటీ అనేది వస్తుంది కదా. మరి ఎవరి కోసం తిరుగుతున్నారు? మీకోసమే కదా, మా కోసం కాదు, మీ పేరెంట్స్ కోసం కాదు. మిమ్మల్ని ఆశించేది ఏంటి? మేము మీరు బయట ఎక్కడైనా ఉంటే అలా నా పిల్లలు మా పిల్లలని పేరెంట్స్ చెప్పుకోవాలి గర్వంగా, టీచర్స్ చెప్పుకోవాలి, మీ బంధువులు కూడా చెప్పుకోవాలి. ఆ విధంగా మీరు బిహేవ్ చేయాలన్నమాట. చొప్పదండి మున్సిపల్ పరిధిలోని 1000 ఏళ్ల నాటి అతి పురాతన ఆలయంలో గురువారం జరిగిన రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. శివరాత్రి నుంచి ఫాల్గుణ పంచమి వరకు వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివకేశవులు ఎదురెదురుగా కొలువైన అరుదైన ఇలాంటి క్షేత్రం మన తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ఆలయం. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక అర్చకులు జనగామ సత్యనారాయణ, శ్రీమాన్ ఎస్ ప్రభాకరాచార్యులు, నిర్వహణ కమిటీ, అభివృద్ధి కమిటీ సభ్యులు, చుట్టుపక్కల నుండి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వైసీపీ నుండి మద్దూరి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఒక మంచి ఉద్దేశంతో అందరూ కలిసి ఈ అరాచక పాలన అంతమొందించాలని ముందుకు వస్తూ ఉన్నారు. వారికి అండగా మద్దతుగా మనందరం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో రాష్ట్రం ఏ విధంగా తయారైందన్నది అందరూ చూస్తూ ఉన్నారు. ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయనటువంటి దుర్మార్గమైన పాలన ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం చూడటం జరిగింది. అంతకుముందు ఎవరు కూడా ఇటువంటి పరిపాలన ఎలా చేయొచ్చని కూడా ఎవరు అనుకుని ఉండరు, ఎవరు ఊహించలేదు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే సరే కదా ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. మాట తప్పడం, మడవ తెప్పడు, రకరకాలు చెప్పారు. ఆనాడు ఉన్నాను, విన్నాను,
అన్న వస్తాడు అంతా మార్చేస్తాడంటే బంగారం అయిపోద్దేమో మన రాష్ట్రం ప్రజలు అనుకున్నారు. ఈనాడు అధోగతి పాలైంది. రాజధాని అనేది ఎక్కడుందో కూడా చెప్పుకోలేని పరిస్థితి. మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే తెలియని పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పనులు పూర్తి చేశారో అంతవరకే అక్కడే ఉండిపోయింది తప్ప ఒక్క అడుగు కూడా ముందడుగు పడలేదు. పోలవరం కీసర మండలం చీర్యాల శ్రీ 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 గంగా భవాని బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నేడు జరిగిన ప్రధాన దేవత హోమంలో పాల్గొనడం జరిగింది. చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా ఎక్స్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, ఎంపీపీ ఇందిరా లక్ష్మీనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. जय बोलो विश्वक्षेण भगवान की जय। కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం అరుంధతిపేటలో జరిగిన కొత్తపేట నియోజకవర్గ క్రైస్తవ జేఏసీ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులతో కలిసి హాజరయ్యారు. గట్టిగా చప్పలు కొట్టి వచ్చిన స్లోగన్ చెప్తాను కాబోయే మంత్రి గారికి. దేవునికి మహిమ కలంగాక నేను ఇలాగా లవ్లీ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. ఎప్పుడు మాట ఇచ్చినా మాట వెనుకట్టకుండా ఏ కార్యక్రమకైనా మాతో ఉంటున్నారు. కనుక ఇలాగా ఇంతమంది సేవకులు వస్తానని చెప్పి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను స్థితులను మార్చగలవాడు దేవుడు. ఇదిగో సమస్తం అనుగ్రహించేవాడు దేవుడు, సింహాసనం ఇచ్చేవాడు దేవుడు, అధికారం ఇచ్చేవాడు దేవుడు. ఓ తండ్రి, ఇదిగో ఈ సమయం అంత ప్రభువా, ఇదిగో సత్యానందమయ్య గారికి ఇదిగో ప్రభువా మీరు విజయమును దాయిచ్చండి తండ్రి, నీకు వందనాలు. జయమును గ్రహించండి తండ్రి, నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది లేదయ్యా. ఇదిగో నీ వాక్యము సెలవిస్తుంది కదా, ఇదిగో నీ సేవకులు భూమి మీద వేటినైతే బంధిస్తారో అది పరలోకమందు బంధింపబడుతుందని, భూమి మీద వేటినైతే విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయని ఇదిగో ప్రభువా నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇదిగో ఈ కొత్తపేట నియోజకవర్గ జేఏసీ సేవకులందరూ కలిసి ప్రభువా ఇదిగో నీ దాసుల యొక్క విజయం కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా పవన్ ముందు మాట ఇచ్చినట్లే కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జన సైనికులు భారీ ర్యాలీ. చంద్రబాబు తన సామాజిక వర్గం కోసం జనసేనను బలి చేస్తున్నారంటూ ఆవేదన.
చొప్పదండి నియోజకవర్గం బోయిన్పల్లి మండలం బూరుగుపల్లి ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ వ్యాఖ్యలు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి మహిళ పేరిట ₹1,00,000 చొప్పున బ్యాంకులో జమ చేస్తానని, ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీలివ్వడం పెద్ద జోక్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని అర్థమై అడ్డగోలుగా హామీలన్నీ గుప్పిస్తున్నారని విమర్శించారు. అంతకుముందు 1100కే ఇట్లా ఇప్పుడు 2200. బట్ ఏదైనా మా దురదృష్టం ఏంటంటే అవునా కదా 10 ఏళ్ళు ఓట్లేసారు. ఏ ఎన్నికైనా కాదు 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 బుద్ధి కాబట్టి అన్ని 3 సార్లు ఇస్తేనే పైసలు మనకు అంతే బట్టి ఇచ్చేటానికి ఓట్లేయాలి. కరీంనగర్ నియోజకవర్గం ప్రజలకు విన్నపం. నిజమైన అభివృద్ధి ప్రదాత బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి. బోయిన్పల్లి వినోద్ కుమార్ పక్కా లోకల్. కమలాపూర్ మండలం పాత వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమే. మోడీ ఏ రాష్ట్రానికి చెందినవాడు, ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఎక్కడి గుజరాత్, ఎక్కడి వారణాసి, ఎక్కడ ఉత్తరప్రదేశ్ని మోడీ లోకల. బండి సంజయ్ అబద్ధాలు చెప్పి ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తాం. కరీంనగర్ కథనవేరి సభకు లక్షలాదిగా తరలి వచ్చిన జనాన్ని చూసి బండి సంజయ్కి దిమ్మ తిరిగి మతిలేని మాటలు మాట్లాడుతున్నాం. సభలు సమావేశాలు ఉండేనో ఏ రకంగానైతే ఉవ్వెత్తున ఎగిసిపడే నినాదాలతోటి ఉద్యమ సమయంలో జరిగినట్టుగా మొన్న చాలా బ్రహ్మాండంగా, చాలా ఉత్సాహంగా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని పూర్తిగా విజయవంతం చేసిండ్రు. రైతులు కూడా చాలా మంది వచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతోటి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కేసీఆర్ గారు పిలిపించిన దాన్ని ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతోటి గెలిపారని నేను కరీంనగర్ నియోజక ప్రజలకు అందరినీ కూడా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా నిన్న బండి సంజయ్ గారు బహిరంగ సభను చూసి ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీల లాగు దడిచినట్టు పరేషానై నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అవాకులు చవాకులు, నేను అది చేసిన, నేను అయోధ్యలో పోయి కరసేవ చేసిన. నేను ఒక్క విషయాన్ని అడుగుతున్నా బండి సంజయ్ను, నీ 5 సంవత్సరాల పీరియడ్లో ఒక్క బడి తీసుకొచ్చినవా లేక ఒక్క గుడి కట్టించినవా? ఈ 7 నియోజకవర్గాలలో ఎక్కడనన్నా నువ్వు బడులు తీసుకొచ్చినవా, గుడులు కట్టించినవా? మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామంలో కొల్తూరు వెళ్లే దారిలో సర్వే నంబర్ 206 గల భూమిలో 2 ఎకరాల స్థలంలో గల పెద్ది పాండురంగ, శ్రీనివాస్ వీరి ఇద్దరి అన్నదమ్ముళ్ల స్థలం. ఈ స్థలం నుండి గతంలో 20 ఫీట్ల రోడ్డును వదిలివేయడం జరిగింది. మాజీ సర్పంచ్ భర్త జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి అదే దారిలో ఉన్న మరో 30 ఫీట్ల రోడ్డును ఆక్రమించి ఇది ఏంటి అని అడిగిన పెద్ది పాండురంగ, శ్రీనివాస్ ఇద్దరు అన్నదమ్ములను వేణుగోపాల్ రెడ్డి అనుచరులతో వచ్చి వారిపై దాడి చేసి అనుచిత వ్యాఖ్యలు వాడారు. పెద్ది పాండురంగ, శ్రీనివాసులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాండురంగం అండి, మా బ్రదర్ శ్రీనివాస్, మేము శంకరయ్య కొడుకులము. ఈ ల్యాండ్ మేము 4 ఎకరాల్లో 96లో కొన్నాము. ఈ ల్యాండ్ 3.0 రీసెంట్గా 2019లో చేయించాము.
దాని తర్వాత మేము గిఫ్ట్ చేసుకుంది 2022లో. నాకు మా బ్రదర్కి ఈ 2 acres ల్యాండ్ ఈ కార్నర్కి వచ్చింది. ఈ కార్నర్ లైన్లో కొంచెం రోడ్ లాగా చూపించింది, మట్టి వాడుకోవడానికి మేము యూజ్ చేసుకోవడానికి ఈస్ట్ ఫేస్లో ఉండాలని చెప్పేసి మేము కూడా వదిలేసాం. రీసెంట్గా మేము రోడ్ని క్లీన్ చేసుకుంటూ లెవెల్ చేసుకుంటున్నాం. రోడ్ని ల్యాండ్ మొత్తం క్లీన్ చేసుకున్న టైంలో మేము ఒకరికి లీజ్ చేయడానికి వెళ్తున్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడం జరిగింది. దాంతోపాటు మమ్మల్ని పొలిటికల్గా ప్రెషర్ చేసి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ మాట్లాడేసి మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాము, మేమేమైనా చేయొచ్చు అని చెప్పేసి ఇష్టారాజ్యంగా మమ్మల్ని కొట్టడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలోని తన నివాసం వద్ద పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకలను నిర్వహించగా పార్టీ శ్రేణులు తన అభిమానుల మధ్య ఎమ్మెల్యే వేముల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తమ అభిమాన నేతకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పార్టీ శ్రేణులు. జన్మదినాన్ని పురస్కరించుకుని వేల్పూర్లోని గాంధీ చౌక్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Long live!